హాయ్ అండి, వెల్కమ్ టు డోరీస్ టీవీ. మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధకాల, దాని పేరు ఏంటంటే సిలంబము. నేను 6th స్టాండర్డ్ నుంచి అసలు గేమ్స్ అనేది స్టార్ట్ చేశాను సార్. మళ్ళీ ఆ అబ్బాయి వచ్చాడు సార్. వచ్చి ఉంటాయి కదా సార్ కొన్ని ఉమెన్కి అనేది, మళ్ళీ వచ్చి బెదిరించడం ఏంటి అది అని చెప్పి ఆ రోజు నిజంగా అదే రోడ్లో అదే అక్కడ ఎంఎస్ఎల్ చార్టీస్ గేట్ దగ్గర కొట్టాను సార్. హాయ్ అండి, వెల్కమ్ టు డోరీస్ టీవీ. మనం ఇప్పుడు ఒక ప్రత్యేకమైనటువంటి యుద్ధకాల, దాని పేరు ఏంటంటే సిలంబము అనేటటువంటి ఒక యుద్ధకాలలో ప్రావీణ్యురాలైనటువంటి మేఘన ఆవిడతోటి ఉన్నాము. అంటే ఈవిడ ఇంటర్వ్యూ తీసుకోవడానికి కారణం ఏంటంటే ఆడవారికి ఆత్మరక్షణ ప్రస్తుతం ఉన్నటువంటి సమాజంలో చాలా అంటే చాలా చాలా ముఖ్యం. సో అందులో భాగంగా ఈవిడైతే మొత్తం ఉన్నటువంటి విద్యార్థులకి కూడా దీన్ని నేర్పించడమే కాదు, నేషనల్స్లో పార్టిసిపేట్ చేసిన తర్వాత వీళ్ళందరికీ కూడా యాక్చువల్గా మెడల్స్ వచ్చాయి, అంటే బ్రాంజ్ మెడల్స్ వచ్చాయి. అంతేకాకుండా ఆవిడ కూడా నేషనల్స్లో గోల్డ్ మెడల్ సాధించినటువంటి వ్యక్తి ఆవిడ. సో ఆవిడని అడిగి అసలు మరిన్ని విషయాలు తెలుస్తున్నామా. నమస్తే. ముందుగా మీ యొక్క విద్యార్థులందరూ కూడా ఈ మెడల్స్ తీసుకున్నందుకు ప్రత్యేకంగా మీకు కంగ్రాచులేషన్ తెలియజేస్తున్నాను డోరీస్ టీవీ తరపు నుంచి. సో ముందు నా క్యూరియాసిటీ ఏంటంటే ఫస్ట్ అసలు మీరు ఇందులోకి ఎలా వచ్చారు? నేను 6th స్టాండర్డ్ నుంచి అసలు గేమ్స్ అనేది స్టార్ట్ చేశాను సార్. స్టార్ట్ చేసిన తర్వాత ఒక గురువు వచ్చి మా స్కూల్కి వచ్చి చెప్పడం జరిగింది సార్. ఎప్పుడు అలా చదువుకోవడం అలా కలిసిపోయేది సార్. దాని తర్వాత కొన్ని గేమ్స్కి వెళ్ళడం వల్ల వెళ్ళాను సార్. నేర్చుకొని ఇది చాలా కాస్ట్లీ గేమ్స్, వెళ్తే డబ్బులు ఖర్చు అవుతాయని చాలా కష్టాలు పడే నేర్చుకున్నాను సార్. దీన్ని కూడా ఇంట్లో కొంచెం ఇబ్బందులు అయినా అలా నేర్చుకున్నాను సార్. నేర్చుకున్న తర్వాత కొన్ని ఇబ్బందుల వల్ల ఇంక వదిలేద్దామని స్టేజ్కి కూడా వచ్చేసాను సార్. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఇలా అయితే కాదు, ఎందుకు గవర్నమెంట్ స్టూడెంట్స్ అయినా ఏ స్టూడెంట్స్ అని లేని వాళ్ళు ఎందుకు ఇలా ఉండాలి, సో నేను కూడా వదలకూడదు, ఇంక ఏదైతే అది అవుతుంది అని చెప్పేసి స్టార్ట్ చేశాను సార్. నేను ఫస్ట్ 10th స్టాండర్డ్ వచ్చి డాక్టర్ ఎస్ఆర్కే జగన్నాయపూర్లో చదువుకున్నాను సార్. ఇంటర్ వచ్చి ఉమెన్స్ కాలేజ్ సార్. ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను సార్ ఆంధ్ర యూనివర్సిటీలో. అది చదువుతూ ఇది చేస్తున్నాను సార్. సో ఈ గేమ్ నేను 2018లో ఎస్జిఎఫ్ టోర్నమెంట్ అండ్ ఢిల్లీలో ఆడాను సార్. స్టేట్ వచ్చేసి నెల్లూరు టు కడప, అదే నేషనల్ వచ్చి ఢిల్లీ సార్. నెక్స్ట్ 2018 to 19 చెన్నై సార్, ఈ రోడ్డు అక్కడ కూడా ప్లేస్ చేశాను సార్. నేను 11th నేషనల్స్లో గోల్డ్ మెడల్ సార్. నేను 12th నేషనల్స్లో చెన్నై సార్, అక్కడే సార్. అక్కడ వచ్చి సిల్వర్ మెడల్ వచ్చింది సార్. 13th నేషనల్స్లో నా స్టూడెంట్స్తో పాటు నేను రిఫరీ ఎగ్జామ్ రాశాను సార్. ఇప్పుడు నేను రిఫరీ, దెన్ స్టూడెంట్స్కి కోచ్ సార్. నేషనల్ ఉమెన్ కమిషన్లో నెంబర్ 1 2000 మెంబర్స్లో ఎగ్జామ్ రాస్తే ఒక్క అమ్మాయిని సెలెక్ట్ అయ్యి ఉన్నాను సార్ ఆంధ్రప్రదేశ్ నుంచి. సో చాలా హ్యాపీగా అనిపించింది సార్ నాకు. ఇది సార్ నా జర్నీ. ఓ విధంగా మీరు యాక్చువల్గా ఉమెన్స్కి చాలా ఇన్స్పైరింగ్ ఉన్నారు. అంటే మీరు కెరీర్లో వస్తున్నటువంటి పోరాటమే కాకుండా రియల్గా కూడా చాలా పోరాటం చేసి ఇక్కడి వరకు వచ్చారు. అంటే ఇంకో ప్రశ్న ఏంటంటే నిజ జీవితంలో కూడా మీరు ఏదైనా ఈ సిలంబంలో పోరాటం చేసినటువంటి సంఘటన ఏదైనా ఉందా? ఒకరోజు నార్మల్గా నైట్ స్టేట్ టోర్నమెంట్కి వెళ్ళొస్తున్నాం సార్. మేము వస్తుంటే నైట్ 11 అయిపోయింది. కోచెస్ హాఫ్ మా వీధి వరకు వదిలేశారు సార్. అక్కడ నుంచి టర్న్ అయ్యి లెఫ్ట్ టు రైట్కి వెళ్ళాలి సార్, కొంచెం దూరంగా వెళ్ళాలి. వెళ్తుంటే బ్యాగ్ అప్పుడే అలసిపోయి ఉన్నాం సార్. అలసిపోయి ఉంటుంటే ఒక అబ్బాయి ఎవరో వచ్చి నా బ్యాగ్ లాగడం జరిగింది సార్. అప్పుడే బాగా అలసిపోయినాను, భయం వేసి పరిగెట్టుకొని ఇంటికి వెళ్ళిపోయాను సార్. దెన్ నెక్స్ట్ డే నేను చార్టీస్లోనే ట్రైనింగ్ నేను నేర్చుకునేదాన్ని సార్ అక్కడే. నెక్స్ట్ అదే రిపీట్గా 6 ఆ టైంలో మళ్ళీ ఆ అబ్బాయి వచ్చాడు సార్. వచ్చి ఉంటాయి కదా సార్ కొన్ని ఉమెన్కి అనేది, మళ్ళీ వచ్చి బెదిరించడం ఏంటి అది అని చెప్పి ఆ రోజు నిజంగా అదే రోడ్లో అదే అక్కడ ఎంఎస్ఎల్ చార్టీస్ గేట్ దగ్గర కొట్టాను సార్. అప్పుడు అనిపించింది సార్, ఓకే నేను కొట్టగలను ఉండగలను అని చెప్పేసి ఆ రోజు అనిపించింది సార్. కానీ ఖచ్చితంగా నేనే కాదు, నా నుంచి లేని అమ్మాయిలు, ఏ అమ్మాయిలు అని కాదు సార్, అబ్బాయిలు అమ్మాయిలు అని కాదు, లేని వాళ్ళు ఎవరైనా నాకు ఎంతైతే పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తారో, నా పేరెంట్స్ సపోర్ట్ చేస్తారో అంతే సపోర్ట్తో గవర్నమెంట్ స్కూల్ అని కాదు ఏ స్కూల్ అయినా సార్ స్టూడెంట్స్ అందరినీ నేను ఎంతవరకు అయితే వెళ్ళగలుగుతానో వాళ్ళు కూడా అంతే వరకు వెళ్ళి వాళ్ళ లైఫ్ని సెటిల్ చేయాలని నేను అనుకుంటున్నాను సార్ స్పోర్ట్స్లో. థ్యాంక్ యూ సార్. సూపర్ అన్న. నారీ శక్తి అంటే యాక్చువల్గా ఉదాహరణగా అయితే ఆవిడ కనబడుతున్నారు. అంతేకాకుండా ఇప్పుడు ఈ వెనకాల వీళ్ళంతా ఉన్నారు కదా, వీళ్ళందరూ ఇప్పుడు ఎక్కడి నుంచి ఈ మెడల్స్ తెచ్చుకున్నారు, ఎక్కడ పార్టిసిపేట్ చేశారు, దీని గురించి చెప్పండి. ఇది వచ్చేసి 13th నేషనల్స్ చెన్నైలో పుడుచేరిలో జరిగింది సార్. ఇది మొన్న మేము వెళ్ళాల్సి జరిగింది సార్. స్టేట్ వచ్చేసి నెల్లూరులో జరిగింది సార్.
మన కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి నెల్లూరు స్టేట్ కి మనం 13 మెంబర్స్ వెళ్ళొచ్చాం సార్. సో అక్కడికి వెళ్ళిన వాళ్ళు ప్రతి ఒక్కరికి మెడల్స్ వచ్చున్నాయి సార్. వీళ్ళ కేటగిరీస్ లో 11, 12, 13, 14 కేటగిరీస్ లో అక్కడ గోల్డ్ మెడల్స్ చేసి వచ్చిన తర్వాత కొంతమంది కొన్ని కారణాల వల్ల నేషనల్ కి రాలేకపోయారు సార్. ఆల్మోస్ట్ ఈ స్కూల్ వాళ్ళే 10 మెంబర్స్ శ్రీరామ్ నగర్ స్కూల్లో జరుగుతున్న స్టూడెంట్స్ 10 మెంబర్స్ స్టూడెంట్స్ నేషనల్స్ కి రావడం జరిగింది సార్. మొన్న పాండుచేరిలో జరిగిన ఈ కేటగిరీస్ లో సింగిల్ స్టిక్, డబల్ స్టిక్ లో జరిగిన కాంపిటీషన్స్ లో వీళ్ళు చాలా ఒక 20 మెంబర్స్ సార్. అంటే ఒక కేటగిరీలో 13 మెంబర్స్ ఉండొచ్చు సార్. అందులో వీళ్ళు బాగా ఫైట్ చేసి సిల్వర్ మెడల్స్ జరగడం జరిగింది సార్. మన ఆంధ్రప్రదేశ్ కి ఓన్లీ ఇక్కడ నుంచి మన కాకినాడ డిస్ట్రిక్ట్ నుంచి వెళ్ళడం వల్ల ఎంతమంది స్టూడెంట్స్ అయితే వెళ్ళారో ఆల్మోస్ట్ అందులో ఒక 10 మెంబర్స్ 7 మెంబర్స్ కి అందరికి మెడల్స్ వచ్చాయి సార్. అయితే ఇప్పుడు యాక్చువల్ గా ఏదైతే ఈ సిలంబం ఉందో అసలు ఎలా ఉపయోగిస్తారు ఏంటో మాకు అక్కడ ఒకసారి చూపిస్తారా మాకు? చూపిస్తాను సార్, తప్పకుండా చూపిస్తాను సార్. సో ఏదైతే ఈ యొక్క పాఠశాల హెచ్ఎం గారు ఉన్నారో సార్, ఇప్పుడు ఈ పిల్లలు మీ స్కూల్ నుంచే అత్యధికంగా అక్కడ నేషనల్స్ వరకు వెళ్ళారంటున్నారు. అంటే ఇప్పుడు పేరెంట్స్ ప్రోత్సాహమా, మీ ప్రోత్సాహం అసలు ఎలా జరిగింది అసలు ఇది? వీళ్ళు అక్కడ దాకా వెళ్ళి ఈ మెడల్ సాధించడంలో మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? చాలా హ్యాపీ విషయం అండి, చాలా సంతోషించే విషయం. పిల్లల్లో ఏమవుతుందంటే కొంతమంది చదువులో ముందుంటారు, కొంతమంది ఆటల్లో ముందుంటారు. చదువులో వెనకబడిన వాళ్ళు మన ఆటల్లో చేయడం వల్ల వాళ్ళకి మంచి సర్టిఫికెట్లు పొంది వాళ్ళు చక్కగా ఉద్యోగాల్లో సీట్ కోటా సంపాదించడం కానీ హైయర్ ఎడ్యుకేషన్లో కూడా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఎవరైతే పూర్ పీపుల్ ఉన్నారో, ఎవరైతే వెనకబడి ఉన్నారో వాళ్ళందరినీ కూడా మనం ఏం చేశారంటే వాళ్ళు కొంత వేరు చేసి దాన్ని ప్రోత్సహించడం జరిగింది. ఇప్పుడు ఇది చేయకపోయినట్లయితే అక్కడ వాళ్ళకి ఎక్కడ హై స్కూల్లో జరగనట్లయితే ఇంకెక్కడ జరగదండి వాళ్ళకి అవకాశం. మరలా అలా అందుకోసం దీన్ని పేరెంట్స్కి చెప్పడం జరిగింది, చుట్టూ ఉన్న వార్డు పెద్దలకి చెప్పడం జరిగింది. ఎంఐ కూడా మనం ఇది తప్పనిసరమ్మా, నేను తక్కువ ఇస్తాను జీతం, అయినప్పటికీ కూడా నువ్వు ఖచ్చితంగా చేయవలసింది అని చెప్పేసి మోటివేట్ చేసుకుంటూ వీళ్ళందరినీ కూడా ముందు చేసింది. అయితే మొదట ఇబ్బందులతో గురైన తర్వాత నెమ్మదిగా విషయం పిల్లలకు అర్థమైందండి. మోటివేట్ అయ్యి చక్కగా నాకు సహకారాన్ని అందించారు, విజయాన్ని కూడా చేసి పెట్టారండి. చాలా హ్యాపీ అండి. పిల్లలు గెలిస్తే ఉపాధ్యాయులు గెలిచినట్టే, స్కూల్ నిలబడినట్టే అండి. సో ఇక్కడ ఇందులో గెలిచినట్టు అంటే సిలంబంలో గెలిచినటువంటి చిన్నారులు కొంతమంది వీళ్ళు పాండిచేరి వెళ్ళొచ్చారు, వీళ్ళు కూడా ఒకసారి మాట్లాడదాం. హాయ్ మా, నీ పేరేంటి? మా పేరు ధనలక్ష్మి సార్. అబ్బో ధనలక్ష్మి, ఇప్పుడు నువ్వు ఎప్పుడు నేర్చుకుంటున్నావు ఇది? నవంబర్ దగ్గర నుంచి నేర్చుకుంటున్నాం సార్. సో ఇప్పుడు నువ్వు దీంట్లో అసలు ఏ కేటగిరీలో నీకు ప్రైజ్ వచ్చింది, ఏమొచ్చింది నీకు? నాకు స్పారింగ్ లో వచ్చింది సార్. అంటే ఏంటమ్మా అది ప్రైజ్ ఏంటది? బ్రాంజ్ సార్. బ్రాంజ్ మెడల్ వచ్చింది. ఇప్పుడు ఇది నేర్చుకోవడానికి ఇన్స్పిరేషన్ ఎవరు నిన్ను ఎంకరేజ్ చేశారు? ఫస్ట్ మా హెచ్ఎం సార్ అండ్ మా కోచ్ చేశారు సార్, అండ్ మా పేరెంట్స్ కూడా చేశారు సార్. ఎవరు మీ పేరెంట్స్? పేరేంటి, ఏం చేస్తుంటారు వాళ్ళు? మా డాడీ బిల్డర్ సార్, తన పేరు వెంకట్. మా మదర్ నేమ్ దేవి. మా మదర్ ఇంట్లోనే ఉంటున్నారు, హౌస్ వైఫ్. అంటే ఇప్పుడు నీకు ప్రైజ్ వచ్చింది కదా, మమ్మీ డాడీ ఏమన్నారు? చాలా బాగా ఉందమ్మా, మళ్ళీ ఇంకా బాగా నేర్చుకోవాలి, ఇంకా చాలా కొట్టాలి నువ్వు అని అన్నారు సార్. అవునా? కాదు, ఇప్పుడు ఇది నేర్చుకున్నావు కదా, నీకు తమ్ముడు అన్న ఎవరైనా ఉన్నారా? నో సార్, ఎవరు లేరు సార్. ఇప్పుడు ఫ్రెండ్స్ లో అబ్బాయిలు ఎవరైనా ఏడిపిస్తే దీంతో కొడతావు నువ్వు? ఎస్ సార్. కొడతావు, ఇన్స్పిరేషన్. ఓకే బాబా. నీ పేరమ్మా?
నా పేరు వెంకటరమణి సార్. నేను 6వ తరగతి చదువుతున్నాను. నేను ఆడడానికి ముఖ్యం మా హెచ్ఎం సార్, మా మేఘనా టీచర్ నన్ను ఆడాలి, నువ్వు బాగా ఆడుతావు, పట్టుదలతో ఆడితే సాధిస్తావు మెడలు, అలాగిలా నన్ను పొగిడారు. ఆ ధైర్యంతో నేను ఆడాను. మా అమ్మ తల్లిదండ్రులు కూడా బాగా ఆడుతావు, నువ్వు ఆడు అని చాలా డబ్బులు ఖర్చు పెట్టారు. నేను దానివల్ల చాలా ఇన్స్పైర్ అయ్యి గెలిచి బాగా ఆడి మా అమ్మ నాన్నకి మంచి పేరు తెచ్చాను. అందుకే నేను కూడా చూశాను, నువ్వు చాలా బాగా దిప్పావు. అందరిలోని కొంచెం ఎక్కువ పెర్ఫెక్షన్ ఇక్కడే కనిపించింది నాకు. కరెక్టే. మరి ఇవ్వడానికి నా దగ్గర మెడల్ లేదు కాబట్టి ఇవ్వలేదు అంతే నీకు. సో ఇంతమంది ఆడాళ్ళలో ఇంచుమించు ఒక మగజాతి అణిముచ్చి వచ్చింది. సో ఈయన కూడా ఎక్కడి నుంచి వచ్చారు అడుగుదాం. నీ పేరేంటి గురు? రాజేష్. మై నేమ్ ఇస్ రాజేష్. యువర్ నేమ్ ఈజ్ రాజేష్. ఇప్పుడు నువ్వు ఎక్కడి నుంచి వచ్చావు? కాకినాడ మీది? కాకినాడ అంకుల్. మాది కాకినాడ. మా డాడీ పేరు నాగు, మా మమ్మీ పేరు రాజేష్, మా మమ్మీ పేరు కుమారి. ఓకే, కంగారు ఏం పడద్దు. ఇప్పుడు నీకు ఏ మెడల్ వచ్చింది, ఎందుకు వచ్చింది, ఎలాగొచ్చింది, ఎవరి ఇన్స్పిరేషన్ చెప్పే తొందరగా? నా ఇన్స్పిరేషన్ వచ్చి అయితే మా పెద్దమ్మ. దీనికి వెళ్ళడానికి ముఖ్య కారణం మా పెద్దమ్మే. నాకు మనీ సపోర్ట్ కానీ అన్ని సపోర్ట్లు మా పెద్దమ్మ ఇచ్చింది. అలాగే నాకు బ్రాంజ్ వచ్చింది. నేను జూనియర్స్లో పడ్డాను. అప్పుడు నాకు చాలా భయం వేసింది. నాకు మా కోచ్ ఇంకా మా సపోర్టర్స్ అందరూ నాకు సపోర్ట్ ఇచ్చి నన్ను ప్రోత్సహించారు కాబట్టి నాకు ఈ బ్రాంజ్ మెడల్ వచ్చడం జరిగింది. చేతిలో శిలంబం ఉన్నప్పుడు భయపడకూడదు, వాళ్ళేమో చితగొడేస్తామని చెప్తున్నారు. సో పెద్దమ్మ గారు, సో బాగా మంచి ఒక శిలంబంలో ఒక వీరుని అయితే తయారు చేస్తున్నారు. సో ఇలాగే ఈయన ఎక్కడే కాకుండా ఇంటర్నేషనల్ లెవెల్కి, అంటే ఇది ఉందో లేదో నాకు తెలియదు, ఒలింపిక్స్ వరకు ఉంది, ఉంటే కనుక అక్కడ దాకా ఈయనే కాదు మొత్తం టీం అంతా కూడా వెళ్ళాలని చెప్పేసి నేను కూడా మనస్ఫూర్తిగా మా డోరీస్ టీవీ తరపు నుంచి కోరుకుంటున్నాను. సో అదండి విషయము. ఆత్మరక్షణలో భాగంగా మీరు కూడా మీ పిల్లలకి శిలంబము, అంటే కర్రసాము కత్తిసామే కాదు, ఆవిడ బాక్సింగ్, కిక్ బాక్సింగ్, కరాటేలు, సో ఇలాంటి వాటిలో కూడా శిక్షణ ఇస్తామని చెప్తున్నారు. సో ఆడపిల్లలు దృఢంగా తయారవ్వాలి, సమాజాన్ని ఎదుర్కోవాలంటే కనుక ఖచ్చితంగా ఇలాంటి ఆత్మరక్షణ విద్యలు ఎంతైనా అవసరం ఉంది ప్రస్తుత ప్రపంచంలో. కాబట్టి వారికి సంబంధించి స్కూల్స్లో కూడా ఆవిడైతే ట్రైనింగ్ ఇస్తున్నారు. మీకు కూడా కావాలంటే ఈవిడ మేఘనా, ఈవిడ కూడా మీరు సంప్రదించండి. ప్రస్తుతము శ్రీనగర్ ఏదైతే ఉందో శ్రీరామ్ నగర్లో ఉన్నటువంటి గవర్నమెంట్ స్కూల్లో అయితే ఆవిడ ట్రైనింగ్ ఇస్తున్నారు. అక్కడికి వస్తే కనుక ఆవిడ డీటెయిల్స్ అయితే మీకు ఇస్తారు. మీరు కూడా మీ పిల్లలకు నేర్పించాలంటే కనుక ఆవిడైతే మీరు సంప్రదించవచ్చు. సో ఈసారికి ఇది విశేషాలు. మరో అంశంతో మళ్ళీ కలుస్తూనే ఉంటాను. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అయితే ఉందో దాన్ని కామెంట్ చేయండి.